అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబ పుష్పాలు. కదంబ వృక్షం సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపం. కదంబ పుష్పాలు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. ఈ పుష్పం ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే శ్రావణ మాసంలో వికసించటం ప్రారంభమవుతుంది. ఈ పుష్పమే కాదు, ఈ చెట్టు కూడా ఎంతో పవిత్రమైనది. అమ్మవారిని లలితా సహస్రనామంలో కదంబ వనవాసిని అని కొలుస్తారు. మీనాక్షి అమ్మవారు ఉన్న మధురను కదంబవనం అని కూడా అంటారట. ఈ కదంబవనం మణిద్వీపంలో ప్రత్యేకించి ఒక ఆవరణ అంతా ఉంటుందట. ఈ పుష్పం ఎంతో సువాసనతో పసుపు వర్ణంలో ఎంతో అందంగా, చూడగానే సృష్టికి ఇదే మూలమా అన్నట్లుగా అందంగా ఉంటుంది. ఈ చెట్టుని కడిమి చెట్టు అని కూడా అంటారు. ఈ పువ్వులు ఎక్కడ కనిపించినా వీలైనన్ని కానీ 108 కానీ తెచ్చుకొని అమ్మవారిని అష్టోత్తరంతో పూజించండి. ఈ పువ్వులు అంటే అమ్మవారికి ఎంతో 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 చెప్పలేనంత ఇష్టం. అమ్మవారు కదంబ వృక్షాల వద్ద విహరిస్తూ ఉంటారట. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీమాత్రే నమః.